ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ప్రగతికి ఓటు వేయాలి అని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి గ్రామంలో మాచల్ర శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమకు ఓటు వేయాలని కోరారు. పట్టభద్రులకు ముఖ్యంగా నిరుద్యోగ భృతి కల్పిస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు న్యాయం జరిగే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మద్దిలాకు చెందిన సంపత్ అనే వ్యక్తిని ఏడాది క్రితం మనీషా అనే అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త వేధింపులు ఎక్కువగా ఉండేవని బంధువులు ఆరోపిస్తున్నారు. మనీషాని తన భర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మృతురాలు తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త షికారుకు తీసుకెళ్లలేదని మనస్తాపం చెంది ఓ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. అనకాపల్లిలోని సాగి సుబ్బరాజు వీధికి చెందిన జ్యోతి అబ్దుల్ గనీ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 7 నెలల బాబు ఉన్నాడు. ప్రసవానంతరం జ్యోతి తల్లి వద్ద ఉంటుంది. భార్య కుమారుడిని చూసేందుకు అబ్దుల్ గని వచ్చాడు. తనను షికారుకు తీసుకెళ్లమని జ్యోతి భర్తను అడగడంతో ఈ సమయంలో బయటకు వెళ్లడం ఎందుకని తల్లి మందలించింది. దీంతో జ్యోతి క్షణికావేశంతో మేడ మీదకు వెళ్లి ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ టిప్పర్ కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ నుండి మియాపూర్కు వెళ్లే దారిలో స్నేక్ పార్క్ సమీపంలో టిప్పర్ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. త్వరలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా వేంపల్లిలో నిర్వహించిన సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల్లో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 10 ఏళ్లైన బోర్డు కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లోనే కొనసాగడం శోచనీయమన్నారు. సీమ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని కూటమి ప్రభుత్వాన్ని తులసిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హయత్ నగర్లోని శ్యామ సంజీవరెడ్డి బిల్డింగ్లోని పరీక్షా హాల్ పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు సెంటర్కు వచ్చారు. 1 గంట ముందుగానే పరీక్షా సెంటర్కు తల్లిదండ్రులు పిల్లలతో చేరుకున్నారు. అనంతరం హాల్ టికెట్లతో ఎంట్రన్స్ పరీక్షలు రాయడానికి పిల్లలు పరీక్షా హాల్లోకి వెళ్లారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఎడ్యుకేషనల్ చైర్మన్ బాలరామయ్య హాజరయ్యారు. సేవలు చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సామాజిక రంగంలో చేసిన సేవలకు గాను బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీ కృష్ణకి అవార్డులను ప్రదానం చేసినట్లు వారు తెలిపారు. భర్త అదృశ్యమయ్యాడని భార్య ఆందోళన చెందిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అద్బుల్లాపూర్ మెట్కు చెందిన శ్రీనివాస్కి మమత అనే అమ్మాయితో 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ కొంతకాలంగా తాగుడికి అలవాటు పడి తన భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నెల 22న మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు తిరిగి రాలేదని చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల దగ్గర వెతకగా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో జరుగుతున్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల ముఖ్యమంత్రి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసి అర్జీలు స్వీకరించారు.